ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాతవాహన పూర్వ యుగంలో వైదిక గ్రంథాలు లేదా బ్రాహ్మణ గ్రంథాలలో ఆంధ్రుల ప్రస్తావనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఆంధ్రుల గురించి తెలియజేస్తున్న మొట్టమొదటి గ్రంథము ఐతరేయ బ్రాహ్మణము. ఈ ఐతరేయ బ్రాహ్మణము క్రీస్తుపూర్వం 800కు చెందింది. ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఈ ఐతరేయ బ్రాహ్మణంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనే పదాన్ని ఉపయోగించారు. మహాభారత గ్రంథంలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. కురుక్షేత్ర యుద్ధం అనేది కౌరవులకు పాండవులకు మధ్య జరిగింది. ఆంధ్రులు వచ్చేసి కౌరవుల పక్షాన యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో పాండవులు ఆంధ్రులను కూడా ఓడించారు అని చెప్పబడింది. పంచపాండవులలో ఒకడైనటువంటి సహదేవుడు దక్షిణ దేశ దండయాత్రల్లో ఆంధ్రులని ఓడించాడు అని చెప్పబడింది. ఈ మహాభారత గ్రంథంలోనే ఆంధ్రులు బనవాసి ప్రాంతవాసులని కూడా చెప్పబడింది. బనవాసి అంటే కర్ణాటక ప్రాంతం అని. మత్స్య పురాణము మరియు భాగవత పురాణాల్లో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఏ విధంగా అంటే ఆంధ్రులు మ్లేచ్చులు అని ప్రస్తావించబడింది. మ్లేచ్చులు అంటే అస్పృశ్యులు అని అర్థం. మనుధర్మశాస్త్రంలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఏ విధంగా అంటే ఆంధ్రులు గ్రామాలకి మరియు పట్టణాలకి దూరంగా జీవించాలి అని ఈ మనుధర్మశాస్త్రంలో చెప్పబడింది. చరక సంహిత. ఈ చరక సంహితలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. చరక సంహితను చరకుడు రచించాడు. ఈ చరక సంహితలో ఏ విధంగా ప్రస్తావించబడింది? ఆంధ్రులు కలలో కనిపించినా సరే ఉదయాన్నే లేచి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని ఈ చరక సంహితలో చెప్పబడింది. ఇవేంటి వైదిక గ్రంథాల్లో లేదా బ్రాహ్మణ గ్రంథాల్లో ఆంధ్రుల గురించి ఉన్నటువంటి ప్రస్తావనలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.